వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ సోషల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్. గిర్నార్ పర్వత శిఖరం ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్ 1 కతియా వార్. నెక్స్ట్ వన్, చైనాతో అత్యధిక పొడవున సరిహద్దు ఉన్న రాష్ట్రం. ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్, కింది వాటిని ఎత్తును బట్టి సరైన క్రమంలో అమర్చండి. ఆప్షన్ 3 ఎవరెస్టు, కేటు, కాంచనగంగా, మకాలు. నెక్స్ట్ వన్, సూర్యపుటం ద్వారా భూమి గ్రహిస్తున్న శక్తినంతటిని దీర్ఘ తరంగాలుగా విశ్వాంతరాళంలోకి పంపడాన్ని ఏమంటారు? భౌమ వికిరణం అంటారు. నెక్స్ట్ వన్, భూమధ్యరేఖ అల్పపీడన మండలం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆప్షన్ 2 0 degrees నుంచి 5 degrees వరకు. నెక్స్ట్ వన్, మంచు స్ఫటికాలతో కూడుకొని తెల్లగా పారదర్శకంగా ఈకల మాదిరి కనిపించే మేఘాలు ఏవి? ఆప్షన్ 2 సిర్రస్ మేఘాలు. నెక్స్ట్ వన్, విభిన్న ఉష్ణోగ్రత ఆర్ద్రతలున్న వాయురాశులు కలిసినప్పుడు ఏర్పడే సరిహద్దు తాళాలను ఏమంటారు? ఆప్షన్ 2 వాతాగ్రాలు. నెక్స్ట్ వన్, కింది వాణిలో అక్షాంశాలకు సంబంధించినది కాదు. ఆప్షన్ 4 వీటి ద్వారా వివిధ ప్రదేశాలలోని కాలంలోని తేడాలను గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని ఖండాలన్నిటికంటే ఎత్తైనది. ఆప్షన్ 2 అంటార్కిటికా ఖండం. నెక్స్ట్ వన్, ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలకు వ్యతిరేకంగా క్లైవ్ను బలపరిచిన ధనికులు. ఆప్షన్ 1 జగత్ సేట్లు. నెక్స్ట్ వన్, సూరత్ సంధి జరిగిన సంవత్సరం. ఆప్షన్ 3 1775. నెక్స్ట్ వన్, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం భారతదేశంలో ఈ సంవత్సరంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది. ఆప్షన్ 2 1835. నెక్స్ట్ వన్, విష్ణుర్ దేశ్ముఖ్కు వ్యతిరేకంగా కోర్టులో సవాళ్లు చేసి తన భూమిని దక్కించుకున్న వారెవరు? ఆప్షన్ 3 షేక్ బందగి. నెక్స్ట్ వన్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు ఈ గవర్నర్ జనరల్ కాలంలో ఏర్పాటు చేయబడింది. ఆప్షన్ 4 డల్హౌసీ. నెక్స్ట్ వన్, సార్వభౌమాధికారం ప్రజలందరిలో ఉన్న ప్రభుత్వాన్ని అత్యుత్తమ ప్రభుత్వంగా పేర్కొనినది. ఆప్షన్ 2 అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడు. ఆప్షన్ 3 ఎంఎన్ రాయ్. నెక్స్ట్ వన్, ప్రజలు కోరే వస్తువులను ఉత్పత్తి చేయుటకై వనరులను అత్యుత్తమ పద్ధతుల్లో వాడుకోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 ఆర్థిక సామర్థ్యం. నెక్స్ట్ వన్, రాయల్టీ అనగానేమి? ఆప్షన్ 2 సాంకేతిక పరిజ్ఞానానికి చెల్లించే దశ. నెక్స్ట్ వన్, మొహరం అనగా? ఆప్షన్ 2 చెడుకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి గౌరవార్థం ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించే రోజు. నెక్స్ట్ వన్, నగదు బదిలీ పథకంను దేనికి ప్రత్యామ్నాయంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ 1 ప్రజా పంపిణీ పథకం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కొత్త రాతి యుగంనకు చెందినది? ఆప్షన్ 4 పైవన్నీ. మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేసే దిశకు చేరుకున్నప్పుడు మట్టి కుండ కాల్చడం రసాయనిక శాస్త్ర అధ్యయనానికి తొలిమెట్టుగా పరిణమించింది. చేనేత కళ ఆరంభమై భౌతిక శాస్త్రాభ్యాసానికి పునాది వేసింది. నెక్స్ట్ వన్, ఈ చక్రవర్తి కాలంలో కట్టడాలు వాస్తు శాస్త్ర ప్రామాణికంగా ఉన్నాయి. ఆప్షన్ 2 అక్బర్. నెక్స్ట్ వన్, సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం ఏది? ఆప్షన్ 1 రష్యా.